అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడి. మనకి ఓవరాల్ సిలబస్ మీద అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ మీద, ఓవరాల్ సిలబస్ మీద అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నింటి నుంచి కూడా మనం ఒక 30 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించిన వచ్చే సమాధానం. ఇది మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది ఈ క్వశ్చన్. క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వచ్చేటటువంటి సమాధానం 1 కర్త, 2 కర్మ, 3 సకర్మకం, 4 అకర్మకం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కర్త. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. కుక్క బాలుణ్ణి కరిచెను. ఇది ఒక వాక్యం. రాము కుక్కని కొట్టెను. ఇప్పుడు ఈ 2 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే కరవడం అనేది క్రియ, కొట్టెను అనేది కూడా క్రియ. ఇక్కడ క్రియను ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్త. క్రియను ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్మ. ఎలా అంటే ఇప్పుడు క్రియ అనేది కరవడం అనేది క్రియ కదా, కరవడం అనేది క్రియ. ఈ క్రియను ఎవరు చేశారు అంటే ఈ పని ఎవరు చేశారు అంటే మనం ఎవరి పేరు చెప్తాం? కర్త పేరు చెప్తాం. అంటే ఎవరైతే పని చేశారో వాడిని మనం కర్త అంటాం. ఎవరు చేశారు, ఏది చేసింది అంటే కుక్క చేసింది. ఇక్కడ కుక్క ఇప్పుడు ఏ స్థానంలో ఉంది? కర్త స్థానంలో ఉంది కాబట్టి ఇది కర్త. ఇక్కడ కొట్టడం అనేది క్రియ. ఈ క్రియ ఎవరిని అని అడిగాం అనుకోండి, క్రియని ఎవరిని అని ప్రశ్నిస్తే ఎవరిని కరిచింది? ఇక్కడ రాముడు ఎవరిని కొట్టాడు? కుక్కని కొట్టాడు. ఎవరిని అని ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తుంది? ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ. క్రియని ఎవరిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్మ. క్రియను ఏది, ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్త. అర్థమైందండి? ఇక్కడ క్రియను ఎవరు ఏదని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ మనకి కర్త. తర్వాత 2వ ప్రశ్న. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఇతివృత్తం. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఇతివృత్తం. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఇతివృత్తం 1 సహానుభూతి, 2 జీవన వైవిధ్యం, 3 పద్యం, 4 చారిత్రక కథ. ఆన్సర్ చారిత్రక కథ. చారిత్రక కథ. తర్వాత శిశువు వ్యుత్పత్త్యర్థం అడిగాడు. శిశువు వ్యుత్పత్త్యర్థం 1 ప్రాకేది, 2 ఎక్కువ కాలం ఆడేది, 3 ఎక్కువ కాలం నిద్రించేది, 4 ఎక్కువ కాలం ఏడ్చేది. మనకి ఖచ్చితంగా ఇతివృత్తం నుంచి ఒక బిట్టు, వ్యుత్పత్త్యర్థం నుంచి ఒక బిట్టు, అర్థం నుంచి ఒక బిట్టు, ఇక్కడ ఈ వీటి నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. కాబట్టి వ్యుత్పత్త్యర్థాన్ని చూసినట్లయితే దీని ఆన్సరు ఎక్కువ కాలం నిద్రించేది. శిశువు అంటే అర్థం ఎక్కువ కాలం నిద్రించేది. 7th క్లాస్ చిన్ని శిశువు 3వ పాఠ్యాంశంలో ఈ బిట్టు మనకి తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత 4 చలం అంటే అర్థం. చలం అంటే అర్థం 1 కదిలేది, 2 నెపం, 3 వీచేది, 4 చేప. ఇక్కడ మనకి చలం ఇలా ఒకటి ఉంటుంది, చలం. ఆన్సర్ వచ్చేసి నెపం. మనం చలం అనగానే కదలిక అని చెప్పేసి ఫస్ట్ది పెట్టేస్తే కనుక అంటే అక్షరాన్ని జాగ్రత్తగా చూడాలి. చాకి ఒత్తు కనుక ఉన్నట్లయితే చలం అంటే నెపము అని అర్థం, నెపము వంక అని అర్థం. ఇది మనకి 6th క్లాస్ పాఠంలో ఇచ్చాడు అర్థాల్లో. 6th క్లాస్ పాఠంలో ఇవ్వడం అనేది జరిగింది. చలం అంటే
కదలిక. దీనికి కదలిక అని అర్థం. ఇది నెపము వంక అని అర్థం. ఇది 6th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది బిట్టు. తర్వాత మనం 5వ బిట్ చూద్దాం. మరేం ఇవ్వగలరు సంధి పదాన్ని విడదీయండి అన్నాడు. మరేం ఇవ్వగలరు? 1 మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు. 2 మరేమి ప్లస్ ఇవ్వగలరు. 3 మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు. 4 మరేమివ్వ ప్లస్ గలరు. ఈ సంధి పదాన్ని విడదేమని చెప్పేసి మనకు బిట్ రావడం జరుగుతుంది. దీని ఆన్సర్ చూస్తే మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, ఆప్షన్ 3. ఇక్కడ చూడండి 4 ఆప్షన్లు కనుక మనం జాగ్రత్తగా గమనించకపోతే, 4 ఆప్షన్లకు జాగ్రత్తగా గమనించకంటే కనుక బిట్ చేసినట్లయితే ఫస్ట్ మనకి మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు అంటే ఇక్కడ ఏకి ఏత్వం లేదు. ఇక్కడ మొదటిగా ఇచ్చాడు, రెండోయే కాదు. అలా పెట్టేసినట్లయితే మరేమి ప్లస్ ఇవ్వగలరు అని కూడా ఇచ్చాడు ఇక్కడ. అలా కనిపెట్టినట్టయితే మనకు బిట్టు పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి అంటే 4 ఆప్షన్లు జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు అనేది ఆన్సర్. నెక్స్ట్ అద్దంపు చెక్కులు సమాసం అడిగాడు. ఇది కూడా 7th క్లాసు పాఠ్యాంశం టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్న ఇది. అద్దంపు చెక్కులు 1 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, 2 సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, 3 ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, 4 షష్ఠీ తత్పురుష సమాసం. అద్దంపు చెక్కులు ఆన్సర్ వచ్చేసి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ అద్దంపు చెక్కులు, చెక్కులు అంటే బుగ్గలు అని అర్థం. బుగ్గలు ఎలా ఉన్నాయి? అద్దము వలే ఉన్నాయి. చెక్కిళ్ళని అద్దంతో పోల్చడం జరిగింది. కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలోనికే వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత పిచ్చాపాటి అనే జాతీయాన్ని ఉపయోగించే సందర్భం అని అడిగాడు. పిచ్చాపాటి అనే జాతీయాన్ని ఉపయోగించే సందర్భం. ఆప్షన్ 1 సమావేశం ఏర్పాటు చేసుకోవడం, 2 సరదా కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, 3 పాటలు పాడడం, 4 తిట్టుకోవడం. దీని ఆన్సర్ వచ్చేసి సరదా కబుర్లు చెప్పుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం. సరదా కబుర్లు చెప్పుకోవడం అనేటటువంటి సందర్భంలో పిచ్చాపాటి అనేటటువంటి జాతీయాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత పాడరా ఓ తెలుగువాడ గేయ రచయిత ఎవరు? పాడరా ఓ తెలుగువాడ గేయ రచయిత ఎవరు? ఆప్షన్ 1 వింజమూరి లక్ష్మీ నరసింహారావు, ఆప్షన్ 2 కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ 3 బాడికి వెంకట నరసింహారావు, ఆప్షన్ 4 సింగమనేని నారాయణ. దీని ఆన్సర్ వచ్చేసి కొండేపూడి లక్ష్మీనారాయణ. పాడరా ఓ తెలుగువాడ. ఇది 8వ తరగతి ఆంధ్ర వైభవం మొదటి పాఠ్యాంశం నుంచి తీసుకున్నటువంటి ప్రశ్న. తర్వాత గవాక్షం అనే పదానికి అర్థం అని అడిగాడు. గవాక్షం అనే పదానికి అర్థం. గవాక్షం ఇది 6th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ బిట్టుని మనకి గవాక్షం అంటే 1 గది, 2 మది, 3 కిటికీ, 4 తలుపు. ఆన్సర్ వచ్చేసి కిటికీ. గవాక్షము అంటే కిటికీ. తర్వాత కచిక పదానికి ఉదాహరణ అన్నాడు. కచిక పదాలు అన్నా పదభ్రమణ పదాలు అన్నా ఒకటే. కచిక పదాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 వలువ, ఆప్షన్ 2 విలువ, ఆప్షన్ 3 చలువ, ఆప్షన్ 4 కలువ. కచిక పదము ఆన్సర్ వచ్చేసి వలువ. కచిక పదము అంటే ఏంటి? పదభ్రమణ పదము అంటే ఏంటి? ఒక పదాన్ని ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా
దాని శబ్దం అనేది ఒకేలా ఉంటే దాన్ని మనం కచ్చిక పదాలు అని చెప్పేసి అంటాం. మనం ముందు నుంచి వలువ అనే పదాన్ని ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. వికట కవి, కిటికీ, ఇటువంటి పదాలన్నీ కూడా కచ్చిక పదాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, కచ్చిక పదాలు. ఈ కచ్చిక పదాలు లేదా పదభ్రమణ పదాలు అని చెప్పేసి అంటాం మనం. తర్వాత గురువులు లఘువులు సమానంగా గల పద్యం. ఇక్కడ మనకి ఛందస్సులో బిట్టు ఎలా అడుగుతున్నాడు అంటే, ఒక పద్యంలో గురువులు ఎక్కువగా కలిగిన పద్యం ఏది, లఘువులు ఎక్కువగా కలిగిన పద్యం ఏది, లేదా గురువు లఘువులు సమానంగా కలిగిన పద్యం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ గురువులు లఘువులు సమానంగా గల పద్యం 1 ఉత్పలమాల, 2 శార్దూలము, 3 చంపకమాల, 4 మత్తేబం. ఆన్సర్ మత్తేబం. ఈ మత్తేబంలో 40 గురువులు 40 లఘువులు సమానంగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ 4. తర్వాత మాయాకంబలి రచయిత రచన కానిది. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు కనుక జాగ్రత్తగా చదవకపోతే మనం బిట్టుపోయే అవకాశం ఉంది. కాబట్టి మాయాకంబలి రచయిత రచన కానిది అని అడిగాడు. మాయాకంబలి రచయిత రచన కానిది ఆప్షన్ 1 అడవి తల్లి, 2 తుస్సన్న మహిమలు, 3 అద్దంలో చందమామ, 4 విందు భోజనము. ఆన్సర్ వచ్చేసి అద్దంలో చందమామ. మాయాకంబలి రచయిత రచన కానిది అద్దంలో చందమామ. అద్దంలో చందమామ అనేది మనకి దేవపుత్ర గారి రచన. అది మిగతా 3 కూడా మాయాకంబలి రచయిత అయినటువంటి సదానంద కవి గారి రచనలు. సదానంద కవి గారి రచనలు ఇవి. అడవి తల్లి, తుస్సన్న మహిమలు, విందు భోజనం, ఈ 3 కూడా సదానంద గారి రచనలు. తర్వాత చింతకాయల వంటి జడల గములతోడ అలంకారాన్ని గుర్తించమన్నాడు. చింతకాయల వంటి జడల గములతోడ 1 ఉత్యానుప్రాస, ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం. చింతకాయల వంటి జడల గములతోడ ఆన్సరు ఉపమాలంకారం. చింతకాయల వంటి, ఇక్కడ జడల్ని చింతకాయలతో పోల్చడం జరిగింది. చింతకాయలతో అతని జడలు చింతకాయలు వలె ఉన్నాయని అర్థం. చింతకాయలు వంటి జడలతో ఆన్సర్ రూపకాలంకారం. తర్వాత 14 స్థిరాక్షరాన్ని గుర్తించండి అన్నాడు. స్థిరాక్షరాన్ని గుర్తించండి. క, న, డ, త. ఆన్సరు నా. నా అనేది అనునాసిక అక్షరము. అయితే కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలను మనం స్పర్శాలు అంటాము. వీటిలో కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల్లో కచట తప్పలు, పరుషాలు, గజట దెబ్బలు, సరళాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలని స్థిరములు అని చెప్పేసి అంటాం. పరుషాలు సరళాలు కాకుండా ఉన్న అక్షరాలన్నింటినీ కూడా స్థిరాలు అంటాం. కాబట్టి నా అనేది స్థిరాక్షరము, నా అనేది అనునాసిక అక్షరంలోని కూడా వస్తుంది. అక్షరాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకి ఇస్తున్నాడు. తర్వాత సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం. సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం. 1 సంయుక్త వాక్యం, 2 సామాన్య వాక్యం, 3 సంశ్లిష్ట వాక్యం, 4 అసంయుక్త వాక్యం. ఇక్కడ సమ ప్రాధాన్యం గల వాక్యాలు అన్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి సంయుక్త వాక్యం. 2 సామాన్య వాక్యాలు కలిపి సంయుక్త వాక్యంగా ఏర్పడుతుంది. సమ ప్రాధాన్యం గల వాక్యాలు 2 సామాన్య వాక్యాలు కలిపి సంయుక్త వాక్యంగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనకి సంయుక్త వాక్యంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పాఠము చదవాలి విభక్తిని చేర్చండి అన్నాడు. పాఠము గూర్చి చదవాలి, పాఠముతో చదవాలి, పాఠముని చదవాలి, పాఠమును చదవాలి. ఆన్సర్ పాఠమును. తర్వాత
నిన్నున్నను గూర్చి గురించి ద్వితీయ భక్తికి సంబంధించినటువంటి ఒక పద్యం ఇచ్చాడు మనకి. ఇక్కడ పద్యం ఇచ్చి పద్యానికి ప్రశ్నలు ఇచ్చి అంటే అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఇస్తున్నాడు మనకి. ఇక్కడ పద్యం ఇచ్చాడు. కన్న తల్లిదండ్రి కలిహించి విడిపోవా ప్రేమ లేక పెరుగు పిల్లలిప్పుడు నేరగాండ్లలోన జేరుచుండిరి సుమా పగ మనస్సులోన రగులుచుండా. పద్యాన్ని మాత్రం జాగ్రత్తగా చదువుకోవాలి మనం, ఎందుకంటే పద్యంలోనే ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కన్న తల్లిదండ్రి కలిహించి విడిపోవా ప్రేమ లేక పెరుగు పిల్లలిప్పుడు నేరగాండలోన జేరుచుండిరి సుమా పగ మనస్సులోన రగులుచుండు. తల్లిదండ్రుల ప్రేమ దూరమైన పిల్లలు ఎలా మారుతున్నారు? మంచివారిగానా, నేరచరితులుగానా, మూర్ఖులుగానా, దుష్టులుగానా? ఆన్సర్ వచ్చేసి మనకి నేరచరితులుగా మారుతున్నారు. మనకి ఒక్కొక్క సందర్భంలో పద్యం నుంచి ఇప్పుడు ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మనకి. పద్యం నుంచి మనం ఇక్కడ 4 ప్రశ్నలు తయారు చేసాం. మనకి మాత్రం 2 ప్రశ్నలు. లాస్ట్ టైం 2024 టెట్లో మాత్రం 2 ప్రశ్నలు ఇచ్చాడు. అపరిచిత పద్యం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చాడు, అపరిచిత గద్యం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చాడు. కాబట్టి మనకి ఓవరాల్ సిలబస్ లో ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ బిట్టు చేయడం జరిగింది. మనం నేరచరితులుగా మారుతున్నారు. ఎవరు కలిహించి విడిపోతున్నారు ఇక్కడ? అత్తామామ, తల్లి తండ్రియా, అన్నదమ్ముల, భార్యాభర్తల? ఆన్సర్ తల్లి తండ్రి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి భార్యాభర్తలను కూడా ఇచ్చాడు. భార్యాభర్తలు తల్లిదండ్రులు వేరు. వివాహం జరిగిన వెంటనే భార్యాభర్తలు అంటాం, కానీ పిల్లలు కలిగిన వాళ్ళనే తల్లిదండ్రి అని చెప్పేసి అంటాం. తర్వాత నేరగాళ్ళుగా మారిన పిల్లల మనసులో ఏమి రగులుతుంది? పగ, స్నేహం, గాయం, ప్రేమ. ఆప్షన్ 1 పగ రగులుతుంది అన్నాడు పద్యంలో. ఇక కలహము అనగా స్నేహము, ప్రేమ, గొడవ, విలువ. ఆన్సర్ గొడవ. ఇది అపరిచిత పద్యానికి సంబంధించి మనం పద్యాన్ని కనుక 1కి 2 సార్లు అర్థం చేసుకొని చదివినట్లయితే మనం బిట్టుపోకనే ఉంటుంది. పద్యం నుంచి అపరిచిత పద్యం నుంచి అపరిచిత గద్యం నుంచి మాక్సిమం మనకి తెలుగులో అర్థాలు కనుక ఆ పద్యాన్ని యొక్క భావాన్ని గ్రహించగలిగినట్లయితే మనం ఈజీగా చేసేయచ్చు బిట్టు. అంత క్రిందికి అధ్యాయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, ఎడారు దెబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇక్కడ అపరిచిత గద్యం ఇచ్చాడు. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. మబ్బుకు మనసు కరగడం ద్వారా ఏ ఫలితం వస్తుంది? మబ్బుకు మనసు కరగడం ద్వారా కన్నీరవుతుంది, దారవుతుంది, పైరవుతుంది, నీరవుతుంది. మబ్బుకు మనసు కరిగితే అది నీరవుతుంది. ఆన్సర్ వచ్చేసి 4. ఆన్సర్ నీరవుతుంది. నిరుత్సాహపడకుండా ముందుకు వేసే స్ఫూర్తి నలుగురికి ఏమవుతుంది? నిరుత్సాహపడకుండా ముందుకు వేసే స్ఫూర్తి నలుగురికి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఫలమేముందనకు, విలువ ఉండదు, దారవుతుంది, నీడనిస్తుంది అన్నాడు. ఇక్కడ జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. జంకని అడుగులు కదలకుండా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళడం అంటే దారవుతుంది. ఆన్సర్ నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తే అది దారవుతుంది. మబ్బు ముసిరితే ఏమవుతుంది? మబ్బు ముసిరితే ఏమవుతుంది? దారవుతుంది, నీరవుతుంది, పైరవుతుంది, కన్నీరవుతుంది. ఇక్కడ బిట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. క్వశ్చన్ బాగా చదవాల్సిన అవసరం ఉంది. మబ్బు ముసిరితే ఏమవుతుంది అన్నాడు. మబ్బు ముసిరితే కన్నీరు అవుతుంది. ఆన్సర్ కన్నీరు అని పెట్టామంటే బిట్టిపోయినట్లే. మబ్బు ముసిరితే కన్నీరే కదా సార్ అవుతుంది, కన్నీరు అవుతుంది. ఇక్కడ మబ్బు ముసిరితే, మనసుకు మబ్బు ముసిరితే కన్నీరు అవుతుంది. మనసుకు మబ్బు ముసిరితే కన్నీరు అవుతుంది. జనరల్ గా మబ్బు ముసిరితే ఏమవుతుంది మనకి?
నీరు అవుతుంది. కాబట్టి ప్రశ్నను అపరిచిత గద్యాల్లో అపరిచిత పద్యం అపరిచిత గద్యం చూడడానికి బిట్లోనే మనకి కళ్ళ ముందే ఆన్సర్ ఉంటుంది, కానీ జాగ్రత్తగా కనుక మనం క్వశ్చన్ 1-2 సార్లు చదువుకోకపోతే ఖచ్చితంగా బిట్టుపోద్ది. చూసారు కదా, మబ్బు ముసిరితే ఏమవుతుంది అన్నాడు. మబ్బు ముసిరితే నీరు అవుతుంది, మనసుకు మబ్బు ముసిరితే కన్నీరు అవుతుంది. తర్వాత జడిపించడం అనగా కదిలించడం, కరిగించడం, బెదిరించడం, వినిపించడం. జడిపించడం అంటే బెదిరించడం. సో ఇది సింపుల్ క్వశ్చన్. చైతన్యం పాఠ్య ప్రక్రియ శతకం, గేయం, కథానిక, లేఖ. ఆన్సర్ గేయం. తర్వాత నేను విద్యార్థిని అనేది క్రియా సహిత వాక్యమా, క్రియారహిత వాక్యమా, క్రియా సహిత మరియు సహిత వాక్యమా? పైవన్నీను. నేను విద్యార్థిని, ఇందులో ఆన్సర్ క్రియారహిత వాక్యం. ఇక్కడ మనకి క్రియ లేదు. క్రియ లేని వాక్యాన్ని క్రియారహిత వాక్యాలు అంటాం. మీరు తప్పక చదవండి. ఇది నిషేధార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, ఆశీర్వాదక వాక్యం, విద్యార్థక వాక్యం. మీరు తప్పక చదవండి. ఆన్సర్ విద్య. తప్పకుండా చేయవలసిన విధి చేయవలసిన పని, విద్యార్థకం విధి చేయవలసిన పనిని తెలియజేస్తుందని విద్యార్థక వాక్యం. నిషేధార్థకం అంటే మనం బ్యాన్ చేసినటువంటి వాటిని నిషేధార్థకం అంటాం. అనుమత్యార్థకం అంటే పర్మిషన్ తీసుకోవడం, ఆశీర్వాదకం బ్లెస్సింగ్స్ ఇవ్వడం, విద్యార్థకం అంటే డ్యూటీస్ తప్పకుండా చేయాల్సినటువంటి పనిని విద్యార్థకం అని చెప్పేసి అంటాం. తర్వాత వర్తమాన కాలపు అసమాపక క్రియ. వర్తమాన కాలపు అసమాపక క్రియ. మనకు అసమాపక క్రియలు ఉన్నాయి. క్వార్థకం, ఛేదర్థకం, శత్రర్థకం, అప్యర్థకం. క్వార్థకం, ఛేదర్థకం, శత్రర్థకం, అప్యర్థకం. వర్తమాన కాలపు అసమాపక క్రియ శత్రర్థకం. వర్తమాన కాలపు అసమాపక క్రియ శత్రర్థకం. క్వార్థకం